మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన ప్రాంతంలో మరీ ముఖ్యంగా ధర్మపురి మండలంలో దాదాపు దొంతాపూర్ లాంటి జైన లాంటి గ్రామాలలో, అది కాకుండా వివిధ గ్రామాలలో, చాలా గ్రామాల నుంచి దుబాయ్ గానీ, మస్కట్ గానీ, సౌదీ అరేబియా గానీ పోవడం జరిగింది. దానికి సంబంధించింది ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, గల్ఫ్ వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం రాబోయే రోజులలో ఇండియా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అని చెప్పడానికి మనకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మందా భీమిరెడ్డి గారు, టిపిసిసి ఇంటర్నేషనల్ కన్వీనర్, మరియు అదేవిధంగా ఎందుకంటే హరీష్ యూత్ కాంగ్రెస్ మిత్రులు రావడం జరిగింది. వారు ఈ పాత్రికేయుల సమావేశంలో వాళ్ళు దీన్ని ఉద్దేశించి మాట్లాడతారని మీకు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ధర్మపురి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు మేము ఇక్కడ టిపిసిసి ఎన్ఆర్ఐసెల్ విభాగం గల్ఫ్ విభాగం నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాము. ఈ అవకాశము మాకు కల్పించిన మా కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, టిపిసిసి డెలిగేట్ సంగనమట్ల దినేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మీ ప్రెస్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లో హైయెస్ట్ గల్ఫ్ మైగ్రేషన్ ఉంది. విపరీతమైన గల్ఫ్ మైగ్రేషన్ ఇక్కడ నుంచి ఉంది. ఉదాహరణకు మన ధర్మపురి మండలమే తీసుకోండి, వెలగటూరు మండలమే తీసుకోండి, గొల్లపల్లి మండలం తీసుకోండి, పెగడపల్లి మండలం తీసుకోండి, అక్కడ ధర్మారం ఆ ప్రాంతంలో ఉన్న ఇదంతా ఏరియా కూడా ఏంటంటే హైయెస్ట్ గల్ఫ్ మైగ్రేషన్. దీని తర్వాత మనకు మంచిర్యాల నియోజకవర్గంలో కూడా హైయెస్ట్ మైగ్రేషన్ ఉంది, కొంచెం పెద్దపల్లిలో ఉంది, కొంచెం రామగుండంలో ఉంది. ఇక్కడ నుంచి అత్యధిక గల్ఫ్ వలసలు ఉన్నాయి. అయితే మేము ఇక్కడ నుంచి గల్ఫ్ కార్మిక కుటుంబాలు, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి ఈ ఎలక్షన్ టైంలో రారు, ఓటేయరు. అంత దూరం నుంచి ఫ్లైట్ ఎక్కి వచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళను మేము విజ్ఞప్తి చేసేదంటే, మీరు ఫోన్లు చేసి వాట్సాప్ల ద్వారా, వీడియో కాల్స్ ద్వారా, యూమోల ద్వారా మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించమని చెప్పి చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఎందుకు అంటే, మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, గౌరవనీయులు మన మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి గారు, అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి యొక్క తాతగారు పూర్వకాలంలో మనకు హైదరాబాద్ లో ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయించారు. ఆయన కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి ఉండే. ఒకప్పుడు ఏంటంటే, మనం ఒక పాస్పోర్ట్ కావాలన్నా మనం మద్రాసు పోవాల్సి వస్తుండే, లేదంటే బొంబాయి పోవాల్సి వస్తుండే. ఒక ఇమిగ్రేషన్ చేయించుకోవాలనుకున్న మద్రాసు పోవాల్సి వస్తుండే, లేదంటే బొంబాయి పోవాల్సి వస్తుండే. అట్లాంటిది ఆయన ఏం చేసిందంటే, మన దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ ప్రాంతం అని చెప్పి, అప్పుడు కేంద్రంలో ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి, అప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ కింద ఈ ఇమిగ్రేషన్ ఉంటుండే కాబట్టి, ఆయన హైదరాబాద్ కు ఒక మంచి ఆఫీసును, ఇమిగ్రేషన్ ఆఫీస్కి తీసుకొచ్చారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ప్రజలకు సేవలు అందిస్తున్నది ఆఫీసు. ఇప్పుడు ఇందాక మనం ఓటు గురించి మాట్లాడుకున్నాము. అయితే నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల్లో ఈ ఆన్లైన్ ఓటింగ్ కోసం ఎందుకో పెండింగ్ పెడుతున్నారు. అంటే ఆయనకు ఎన్ఆర్ఐస్ అన్నా, గల్ఫ్ కార్మికులన్నా ఆయనకు తెలియని లోపల ఏదో ఒక భయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఓటాకి ఇచ్చినాం అనుకోండి, ఓటు మాకు వేస్తారో వేయరు అని చెప్పి పైకి చెప్పడం మాత్రం తీయటి మాటలు బాగా చెప్తున్నారు. వాస్తవానికి గల్ఫ్ కార్మికులు, మిగతా ఎన్ఆర్ఐస్ కూడా విపరీతమైన అక్కడి నుంచి విదేశీ మార్గద్రవ్యం మనకు పంపిస్తారు. ఆ విదేశీ మార్గద్రవ్యం ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతుంది. అయినా కానీ వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. ఇవన్నిటిని మనం దృష్టి పెట్టుకుందాము. మన గల్ఫ్ కార్మికుల ద్వారా సంపాదించిన సొమ్మును కేంద్ర ప్రభుత్వము విదేశీ మార్గద్రవ్యం ద్వారా ఎంతో ఎంజాయ్ చేసిన వాళ్ళ సంక్షేమానికి ఏం చేయట్లేదు. మోదీ గారు ప్రపంచ దేశాలు అన్ని తిరుగుతున్నాడు కానీ గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకోవడం లేదు. మీరు మొన్న చూసారు, కరోనా అప్పుడు కూడా నరేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్స్ట్రా ఫ్లైట్ ఛార్జెస్ వసూలు చేయడము. ఇక్కడ కేసీఆర్ ఏమో క్వారంటైన్ పేరిట డబ్బులు గుంజిండు. తర్వాత చాలా మంది అప్పుడు కంపెనీ నుంచి డబ్బులు రావాల్సి ఉండే, ఒక అడ్వకేట్ను పెట్టి తీసుకొచ్చి ఉండే. చాలా మంది జైళ్ళల్లో ఉన్నారు, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయి, కంపెనీలు సరిగ్గా లేవు. ఇవన్నిటికీ పరిష్కారం అంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నట్టుంటే డెఫినెట్ గా మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, ఎన్ఆర్ఐ పాలసీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు. కాబట్టి అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ రోజు ధర్మపురి కేంద్రంగా ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా ఇక్కడి గల్ఫ్ కార్మిక సోదరుల్ని కోరడానికి ధర్మపురి కేంద్రంలో ఇవాళ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మండలాధ్యక్షులు
టీపీసీసీ డెలిగేట్ ధర్మపురి ఏదైతే దినేష్ గారు ఉన్నారో వారు, మంద భీమిరెడ్డి గారు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ సెల్ కన్వీనర్ ఎనిగంటి హరీష్ గారు, నేను సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. ముఖ్యంగా గల్ఫ్ కార్మిక సోదరులు గమనించాలి, వారి కుటుంబాలు గమనించాలి. మనం పోయిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు మనకు ఉంటాయి, మనం తెలంగాణ తెచ్చుకుంటే అని ముఖ్యంగా గల్ఫ్ సోదరులు బయటకు పోవాల్సిన అవసరం లేదని ఆనాడు కేసీఆర్ మన బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అని చెప్పి మన ఓట్లను తడుకున్నటువంటి విషయం విదితమే. కానీ ఆయన గల్ఫ్ బోర్డు పెడతా అన్నాడు, ఏదైతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నాడు, సమగ్ర విధానం తెస్తా అన్నాడు, ఎన్ఆర్ఐ పాలసీ ఏది చేయకుండా ఇక్కడి గల్ఫ్ కార్మికుల్ని విస్మరించిన విషయం మనందరికి తెలిసిందే. కాబట్టి గల్ఫ్ కార్మిక సోదరులు మొన్న బుద్ధి చెప్పారు, మా ఓటు బ్యాంకు ఎక్కువ ఉంది ప్రతి నియోజకవర్గంలో, ఇక్కడ పోతా ఉంటే పెద్దపల్లిలో కూడా చాలా మటుకు ఇక్కడ గల్ఫ్ కార్మిక సోదరులు వారి కుటుంబాలు ఓట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఏ పార్టీనైనా ప్రభావితం చేసే వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా పోయిన ఏదైతే 10 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్ కూడా ఉందో అది ఏదైతే ప్రవాసీ బీమా యోజన పథకం అని చెప్పి పెట్టిరు, దానికి యాక్సిడెంటల్ గా వర్తిస్తుంది, దాన్ని మేము సహజ మరణానికి కావాలని చెప్పి ఆందోళన ఉద్యమాలు చేసినాం. ఇక కరోనా సమయంలో అయితే ఏదైతే వందే భారత్ ఫ్లైట్స్ అని పెట్టి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 20,000 దాన్ని 40,000, 40,000 దాన్ని 80,000 టికెట్లు పెట్టి మా వాళ్ళు మా ఇంటికి పోతే చాలనుకున్న సమయంలో, కరోనా సమయంలో బయట దేశాలలో ఉన్న మా కార్మిక సోదరులు 40,000 దాన్ని 80,000 టికెట్ కొనుక్కొని వచ్చినటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఇక అది పోగా చార్టెడ్ ఫ్లైట్స్ అని పెట్టిర్రు, 20,000 దాన్ని 60,000, 60,000 దాన్ని 1,80,000కు అమ్ముకున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కార్మిక సోదరుల దగ్గర చాలా దోసుకున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఈ పార్టీని మట్టి కనిపించాల్సిన అవసరం ఉంది. ఇక కరోనా పోయిన తర్వాత ఏదైతే వేతనాలు తగ్గిస్తాం మేమని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు మన నరేంద్ర మోడీ గారు వివిధ దేశాలకు వెళ్ళి. ఆయన ఇవాళ బయట దేశాలు చాలా తిరుగుతున్నా, నేను గల్ఫ్ దేశాలు పోతున్నా అని చెప్తాడు. 7 సార్లు దుబాయ్ వేయండు, వివిధ దేశాలు చాలా సార్లు వేయండు గల్ఫ్ దేశాలు. కానీ ఏనాడైనా కార్మిక సోదరుల గురించి మాట్లాడేవాడు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ దౌత్య ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నావు తప్ప గల్ఫ్ కార్మికుల కోసం ఏనాడు మాట్లాడింది లేదు నువ్వు అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ని ఖచ్చితంగా మట్టు పెట్టాలి. దౌత్య కార్యాలయాలు లేవు ఇలా సౌదీకి, కువైట్ కి సంబంధించిన హైదరాబాద్ లో ఏదైతే బీజేపీ చేయాల్సిన పని ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ అయితే చాలా మట్టుకు విస్మరించింది. కాబట్టి దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో ఇక్కడ మన ఉత్తర తెలంగాణలో తిరుగుతున్నప్పుడు నేను గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా గల్ఫ్ విభాగం అంతా కలిసి ఆయన వెంట తిరుగుతూ 6-7 నియోజకవర్గాల్లో ఆయనకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది పెద్ద సమస్య ఉంది గల్ఫ్ కార్మికులకు, ఆ 2 ప్రభుత్వాలు ఏం చేయలేవు కాబట్టి మనం వస్తే చేయాల్సిన అవసరం ఉందని చెప్తే ఆర్మూర్లో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది గల్ఫ్ కార్మిక సోదరులు వారి కుటుంబాలతో, బాధితులతో. వారు అన్నారు, ఆ రోజే మాట ఇచ్చిర్రు, ఒకవేళ మన కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తెచ్చినట్టయితే ప్రజలు మేము గల్ఫ్ కార్మికులకు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పిర్రు. మేనిఫెస్టోలో పెట్టినాక వెంటనే దాన్ని మొన్న ఈ ఎలక్షన్ల కంటే ముందు 5 లక్షలతోటి వేములవాడ కాన్ఫరెన్స్ లో ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. దీన్ని అందరు గల్ఫ్ కార్మిక సోదరులు మీరు గమనించాలి. ఏ పార్టీ మనకు చేయలే, ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప. ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ 2004లో గెలిచిన తర్వాత 14 వరకు ఉన్నప్పుడు మనకు ₹1,00,000 మృతదేహ సాయం ఇస్తుండే ఎవరైనా చనిపోతే గల్ఫ్ లో వారి కుటుంబాలకు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎన్నడూ ఏం చేయలేదు. తర్వాత ఇవాళ వచ్చిన తర్వాత 5 లక్షల ఎక్స్గ్రేషియా అన్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. ఇవాళ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ కూడా ఒక ₹1,00,000 కంటే ఎక్కలేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న చేసినటువంటి విషయం ఇది మీరు గమనించాలని చెప్పి అది అయిన తర్వాత ఇంకా మేము పోయి మొన్న కలిసాం అన్నని కలిసి మీరు దుబాయ్ రావాలి, మన కార్మిక సోదరులు ఎక్కువ ఉన్నారు చాలా అక్కడ అంటే, వారు నాకు ఇప్పుడు టైం లేదు, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ప్రతినిధుల్ని వస్తామంటే నేను వాళ్ళకి టైం ఇస్తా అని చెప్పి 15 నుంచి 20 వరకు అని చెప్పి ఏప్రిల్లో అంటే 16 తారీఖు నాడు వరకు టైం ఇస్తే తాజ్ డెక్కన్ హోటల్లో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఏది కార్మిక సంఘాల నాయకులు ఒక 60 మందితోటి అక్కడ పెట్టినాం. దానికి ఆయన వచ్చి 2 గంటల సేపు కూర్చొని మాట్లాడిండ్రు. సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు తెస్తాం, ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తాం గల్ఫ్ సోదరులకు అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్నంతా గల్ఫ్ కార్మిక కుటుంబాలు, గల్ఫ్ కార్మిక సోదరులు మీరు అర్థం చేసుకొని ఈ ఎన్నికల్లో, రాబో ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు గమనించాలని చెప్పి ఇక్కడ ఉన్న మా గల్ఫ్ కార్మిక సోదరుల్ని కోరడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.